నిజామాబాద్ జిల్లా బోధన్పట్నం కేంద్రంగా కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా ప్రజల ప్రాణాలకు ముంపుగా మారుతుండటంతో బోధన్ బీజేపీ నాయకులు ఏసీపీ శ్రీనివాస్ ను కలిసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. పట్నంతో పాటు పరిసర గ్రామాల్లో రోజురోజుకు పెరుగుతున్న అక్రమ ఇసుక రవాణా వల్ల రోడ్డు ప్రమాదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు పోలీస్ వ్యవస్థపైన పోలీసులపైన అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. బోధనలో పరిస్థితి చూస్తామంటే ఆ సందర్భం కనపడతలేదు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిద్ర ఉన్నట్టుగా కనిపిస్తుంది. మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సిపి గారేమో చిచ్చర పిడుగులా పనిచేస్తామంటే బోధనలో పోలీస్ శాఖ మొద్దు నిద్ర వహిస్తూ ఉంది. ముఖ్యంగా మొన్న సాలూరులో జరిగిన సంఘటన, కల్దూరి దగ్గర జరిగిన సంఘటన, అమాయకుల ప్రాణాలు మరి గాలిలో కలిసిపోయినాయి. వాళ్ళ కుటుంబాలు మొత్తం రోడ్డు మీద పడ్డ పరిస్థితి కనపడతా ఉంది. అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా, ఆటోల ద్వారా ఇసుక అక్రమ రవాణా జరుగుతూ ఉంది. మరి ఇది పోలీస్ శాఖ వారు పట్టించుకోవట్లేదు. మరి అధికారుల సమయం లోపమో ఎక్కడ మరి కనిపెడుతూ ఉందో, మరి వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్ ఎక్కడ, కానీ ఇదంతా అమాయకుల ప్రజలు మరి వాళ్ళ ప్రాణాలు గాలిలో కలిసిపోయిన పరిస్థితి వస్తూ ఉంది. మరి పోలీస్ శాఖ వారు ఇప్పటికైనా వాళ్ళ కళ్ళు తెరుచుకొని ఉదయం 4 గంటల నుండి మరి ఏదైతే బాబా గార్డెన్ దగ్గర, మరి ఆచన్పల్లి దగ్గర ఈ ట్రాక్టర్లు, ఆటోలు మరి ఇసుక నింపుకొని పట్టాలు నింపుకొని నంబర్ ప్లేట్లు లేకుండా అమాయకుల ప్రాణాలు గుద్దిపోతూ ఉంటే కనీసం పట్టించుకునే పరిస్థితి మరి ఇప్పటికైనా వస్తారా అని చెప్పేసి పోలీసు వారిని అడుగుతూ ఉన్నాం. అట్లాగే రాత్రిపూట పెట్రోలింగ్ కూడా పోలీసు వారు పెట్రోలింగ్ నిర్వహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకనంటే మొన్న జరిగిన సంఘటన మెయిన్ రోడ్డు పైన ఉన్నటువంటి బంగారం దుకాణం షాప్లోని మరి మహారాష్ట్రకు చెందినటువంటి దొంగలు మరి దొంగతనం జరిగిందని చెప్తాం. అదే రోజు రాత్రి స్థానికంగా ఉన్నట్టు మేమందరం కూడా ఏసీపీ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. రాత్రి టైంలో మరి పెట్రోలింగ్ నడుస్తలేదు సార్, కొద్దిగా చూడండి అని చెప్పేసి అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఆ రోజు సీఏ గారు లేకపోవడం మూలంగా అట్లాంటి సంఘటనలు జరిగింది. మరి ఇట్లాంటి సంఘటనలు మరి పోలీస్ శాఖ వారికి దొంగలకున్న కోఆర్డినేషనా, దొంగలకు పోలీస్ శాఖ వారికి ఉన్న కోఆర్డినేషనా, లేకపోతే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నటువంటి వాళ్ళ కోఆర్డినేషనా, ఏం జరుగుతూ ఉంది? మరి పోలీసులు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మరి వారి భరతం పట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మరి ఏదైతే సాయంత్రం టైంలో పోలీస్ శాఖ వారు బండ్లను ఆపి వాళ్ళ నంబర్ ప్లేట్ల పైన ఫోటో కొట్టి మరి వాళ్ళకి చాలన వేస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి సందర్భాల్లో దొరకబట్టి వెహికల్ నడిపేటువంటి ద్విచక్ర వాహనాలు నడిపే వాళ్ళపైన మరి ఫైన్లు కొడుతూ ఉన్నారు. మరి ఆటోలు ఏం పుణ్యం చేసుకున్నాయో చెప్పాలని చెప్పి సందర్భంగా మరి పోలీస్ శాఖ వారు అడుగుతాం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని పోలీస్ శాఖ వారు మొద్దు నిద్ర వీడి మరి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూడాలని చెప్పేసి సవినయంగా భారతీయ జనతా పార్టీ బోధన్పట్నం శాఖ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారు ఏసీపీ గారికి కలవడం జరిగింది. లేని ఎడల వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సమస్యలపైన పోరాటం చేస్తాం. ఈ సందర్భంగా ఏసీబీ వారికి హెచ్చరించడం జరిగింది.